హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2018 నుండి నేటి వరకు పదవి విరమణ చేసిన పెన్షనర్లకు ముఖ్య గమనిక, పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పదుల సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసి ప్రశాంతమైన పదవీ విరమణ జీవితం గడపాలనుకున్న వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కన్నీటి కష్టాలు తప్పడం లేదు. తమకు హక్కుగా రావాల్సిన పెన్షన్ మరియు ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సమస్యకు ఏజీ కార్యాలయాన్ని తప్పుపట్టడం సరికాదు. అసలు సమస్య వారి సర్వీసు పుస్తకాల ఎస్‌బి నిర్వహణలో, సర్వీస్ బుక్ నిర్వహణలో మరియు ఆ బాధ్యతలు చూసే అధికారుల నిర్లక్ష్యంలోనే దాగి ఉందనైతే తెలుసుకోవాలి. పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందులు ఇవే. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలు ఏజీ కార్యాలయానికి చేరిన తర్వాత అసలు పరీక్ష మొదలవుతుంది. మొదట్లో ఇంక్రిమెంట్‌లో కోత. వివిధ కారణాలు చూపుతూ ఏజీ అధికారులు 1 లేదా 2 ఇంక్రిమెంట్లలో కోత విధించి పెన్షన్‌ను మంజూరు చేస్తూ ఉన్నారు. ప్రయోజనాల నిలిపివేత. కొందరికి కేవలం పెన్షన్ వెరిఫికేషన్ రిపోర్ట్ మాత్రమే పంపిస్తూ గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి కీలకమైన ఆర్థిక ప్రయోజనాలను నిలిపివేస్తున్నారు. రివైజ్డ్ పెన్షన్ కష్టాలు. ముఖ్యంగా జూలై 2018 నుంచి ఫిబ్రవరి 2021 మధ్య కాలంలో రిటైర్ అయిన వేలాది మంది ఉద్యోగులు తాజా పీఆర్సీ ప్రకారంగా రివైజ్డ్ పెన్షన్ కోసం ప్రతిపాదనలు పంపగా అవి తిరస్కరణకు గురవుతున్నాయి. నెలల తరబడి జాప్యం. ఒకసారి ఏజీ కార్యాలయానికి వెళ్ళిన దస్త్రం వెరిఫికేషన్ పూర్తి చేసుకుని ఆథరైజేషన్ లెటర్ కోసం తిరిగి రావడానికి కనీసం 5-6 నెలల సమయం పడుతోంది. అందులో తప్పులుంటే వాటిని సరిచేసి మళ్ళీ పంపితే ప్రయోజనాలు చేతికి అందేది ఎప్పుడో తెలియని అనిశ్చితి నెలకొంది. అసలు సమస్య ఎక్కడ? అధికారుల నిర్లక్ష్యమే కారణమా అంటే, పదవీ విరమణ రోజే పెన్షనర్ చేతికి పెన్షన్ పత్రాలు ఇవ్వాలి అన్న ప్రభుత్వ ఉత్తర్వులకు అధికారులే గండి కొడుతున్నారు. ఏజీ కార్యాలయం నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తోంది. సర్వీస్ పుస్తకంలో ఉన్న వివరాలు సరిగ్గా స్పష్టంగా లేనప్పుడు వారు వాటిని ఆమోదించలేరు. సమస్యకు గల ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే అవగాహన రాహిత్యం మరియు నిర్లక్ష్యం కనిపిస్తోంది. అంటే సర్వీస్ బుక్ నిర్వహణపై చాలామంది అధికారులకు సరైన అవగాహన లేదు. ఎంట్రీలను అసంపూర్ణంగా, తప్పుల తడకగా నమోదు చేస్తున్నారు. రెండవది బాధ్యత రాహిత్యం. తమ కింది స్థాయి సిబ్బంది నమోదు చేసిన వివరాలను సరిచూడకుండా ఉన్నతాధికారులు గుడ్డిగా సంతకాలు పెడుతూ ఉన్నారు. మూడవది క్రమశిక్షణ చర్యల కొరత. ఇలాంటి నిర్లక్ష్య అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడంతో వారి పనితీరులో మార్పు రావటం లేదు అనైతే తెలుస్తోంది. ఇక సర్వీస్ పుస్తకాల్లో దొర్లుతున్న ప్రధాన తప్పులు. పీఆర్సీ ఫిక్సేషన్. ప్రతి 5 ఏళ్లకోసారి వచ్చే పీఆర్సీ ఫిక్సేషన్ వివరాలు, కంపారిజన్ స్టేట్మెంట్లు అసమగ్రంగా నమోదు చేయడం. ఇంక్రిమెంట్ల నమోదు. వార్షిక ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ 6 సంవత్సరాలు, 12, 18, 24 ఏళ్ల ఇంక్రిమెంట్ ప్రమోషన్ స్కేల్ ఇంక్రిమెంట్ల మంజూరులో స్పష్టత లేకపోవడం. ఒకే ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ఇంక్రిమెంట్లు వచ్చినప్పుడు దానికి గల కారణాన్ని రిమార్క్స్ కాలంలో స్పష్టంగా రాయకపోవడం. జీత నష్టపు సెలవు ఎల్‌డబ్ల్యూపీ. వైద్య కారణాలపై అంటే మెడికల్ గ్రౌండ్స్ మీద తీసుకున్న జీత నష్టపు సెలవు పెన్షన్‌కు అర్హత గల సర్వీసుగా పరిగణించబడుతుంది. అయితే మెడికల్ సర్టిఫికేట్ వివరాలను స్పష్టంగా నమోదు చేయకపోవడంతో ఏజీ కార్యాలయం ఆ కాలాన్ని సర్వీసుగా గుర్తించడం లేదు. వార్షిక ధృవీకరణలో ఖాళీలు. ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి రిటైర్ అయ్యే తేదీ వరకు సర్వీస్‌లో ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా వార్షిక ధృవీకరణ చేయాలి. మధ్యలో ఖాళీలుంటే పెన్షన్‌లో కోత పడుతుంది. భార్యాభర్త పేరులో తేడాలు. సర్వీసు పుస్తకంలో ఉన్న జీవిత భాగస్వామి పేరు, పెన్షన్ పత్రాలలో ఉన్న పేరుకు మధ్య తేడాలు ఉండటం. ఉద్యోగుల హక్కులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఉద్యోగులు కూడా అప్రమత్తంగా ఉండాలి. మొదటిది సర్వీస్ పుస్తకాన్ని పరిశీలించుకునే హక్కు. జీఓఎంఎస్ నంబర్ 152 ప్రకారంగా ప్రతి ఉద్యోగి తమ సర్వీస్ పుస్తకాన్ని పరిశీలించుకునే హక్కు ఉంది.
సర్వీస్ బుక్ నిర్వహణ అధికారులు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉద్యోగులకు సర్వీస్ బుక్ చూపించి వారి సంతకం మీద తీసుకోవాలి. రెండోది సంతకం చేసే ముందు సరిచూసుకోండి. ప్రభుత్వం కల్పించిన ఈ హక్కును వినియోగించుకొని సంతకం చేసే ముందు ఉద్యోగులు తమ సర్వీస్ పుస్తకాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. మూడోది వెంటనే ఫిర్యాదు చేయండి. వివరాల్లో తప్పులు ఉన్న అధికారులు సర్వీస్ బుక్ చూపించడానికి నిరాకరించిన వివరాలు ఏమైనా తప్పున్నా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. నాలుగోది నిపుణులతో సలహా. ముఖ్యంగా 20-25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారు, పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారు తమ పెన్షన్ పత్రాలను ఏజీకి పంపే ముందు సర్వీస్ విషయాలపై అవగాహన ఉన్న నిపుణులతో ఒకసారి సరిచూసుకోవడం ఉత్తమం. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగులు కూడా తమ హక్కుల పట్ల చైతన్యవంతులైతేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. సర్వీస్‌లో ఉన్నప్పుడు చూపించే కొద్దిపాటి శ్రద్ధ పదవీ విరమణ తర్వాత ఎన్నో ఇబ్బందులను గట్టెక్కిస్తుంది. సర్వీస్ పుస్తకాల నిర్వహణలో నిర్లక్ష్యం, పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు తప్పని తిప్పలు. ప్రధాన అంశాలు. మొత్తానికి పదవీ విరమణ తర్వాత ఏజీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులని తెలుస్తోంది. పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మంజూరులో తీవ్ర జాప్యం గల కారణాలు కూడా ఇంక్రిమెంట్‌లో కోతలకు కూడా ఈ విధంగా సర్వీస్ బుక్‌లోని తప్పుల వల్లే జరుగుతుందనేది తెలుస్తోంది. సమస్యలకు మూల కారణం ఏజీ కార్యాలయం కాదు, ఉద్యోగి పనిచేసిన శాఖలోని అధికారుల నిర్లక్ష్యమే అంటున్నారు. సర్వీస్ పుస్తకంలో తప్పులు, అసంపూర్ణ నమోదులు శాపంగా మారుతున్నాయి. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండటం, తమ హక్కులను వినియోగించుకోవడం ద్వారానే ఈ ఈ యొక్క పరిష్కారం సాధ్యమవుతుంది.